ప్రియులారా, until the lion learns to write, every story will glorify the hunter, an African proverb. సింహం రాయటం నేర్చుకున్నంత వరకు ప్రతి కథ ఆ కథలో ఉన్నటువంటి వేటగాని గొప్పతనాన్నే అది అభివర్ణిస్తుంది. ప్రియులారా, విశ్వాసిగా వాక్యములో నీ స్థాయి ఏంటో అన్నది నీకు అర్థం కాని రోజు, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చేసిన ఆ బలియాగం యొక్క భాగ్యం ఏంటి అన్నది నీకు అర్థం కాని రోజు, శత్రువే మహాశక్తిగా నీకు కనిపిస్తాడు, సాతానుడే బలవంతుడిగా నీకు కనిపిస్తాడు. వాస్తవం ఏంటంటే వాడు తల చితికిపోయి పడి ఉన్నటువంటి సచ్చిన పాము, నడుము విరిగి ముందుకు సాగలేక కేకలు వేస్తున్నటువంటి గాండ్రిస్తున్నటువంటి ఒక ముసలి సింహం అది. మరి నీకు ఆ సత్యం అర్థం కావాలి అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా నీవు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ద టైటిల్ ఫర్ మై మెసేజ్ టుడే ఈజ్ రిజాయిసింగ్ ఇన్ గాడ్స్ వర్డ్ డిస్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్. హింసల మధ్య దేవుని వాక్యములో ఆనందించటం. ప్రియులారా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఈక్వల్స్ టు గాడ్. వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే ఆ చీకటి దేవుణ్ణి నువ్వు వ్యతిరేకించేలా నిన్ను ప్రేరేపిస్తుంది. సత్యమైనటువంటి వెలుగును వ్యతిరేకించే నైజం మరి అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాక్యము దేవుడు, దేవుడు వాక్యము. మరి వాక్యాన్ని తెలుసో తెలియకనో నీవు వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావంటే దేవుణ్ణి నీవు వ్యతిరేకిస్తున్నావన్నది విడతీయలేనటువంటి సత్యమై ఉన్నది. ప్రియులారా, వింత పోకడలు, విపరీతమైనటువంటి వైఖరి, వికృత క్రియలు, సిగ్గుపడవలసినటువంటి వాటిలో సంతరించడం చూసినటువంటి వేళ వాక్యపు నిరక్షరాస్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాక్యపు నిరక్షరాస్యత జాడలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ దినాల్లో వాక్యపు నిరక్షరాస్యులు పెరిగిపోతున్నారు. క్రైస్తవులే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు, క్రైస్తవ వాతావరణంలో పెరుగుతున్నారు. క్రైస్తవ మరి విధి విధానాలేమిటో, క్రైస్తవ నేపథ్యం ఏంటో వారికి చాలా స్పష్టంగా తెలుసు. అంత మాత్రాన వారికి వాక్యం తెలిసినట్టు కాదండి. వాక్యము తెలిసిన వాడు వాక్యానికి బద్ధుడై ఉంటాడు, వాక్యపు వెలుగులో వాడు జీవిస్తాడు, మరి వాక్యానికి వాడు వెలువనిస్తాడు. 119వ కీర్తన ధ్యాన స్రవంతిలో చేసే ప్రయత్నం సంఘమైనటువంటి మనము ఒక ఉజ్జీవమైన వాక్య కేంద్రీకృతమైన జీవన శైలిని పెంపొందించాలన్నటువంటి దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రియులారా, 119వ కీర్తనలో మనం గమనిస్తే 22 మరి చరణాలలో 176 వచనాలలో ప్రతి వచనంలో వాక్యం నీకు కనిపిస్తుంది. మరి వాక్యం ఎంత స్పష్టంగా నా జీవన శైలిని మారుస్తున్నది, వాక్యము ఎంత విలువైనది అన్నది ఏ విశ్వాసైతే గుర్తిస్తాడో ఆయన జీవన విధానం మరోలా ఉంటుంది. లేకపోతే క్రైస్తవుడుగా ఉంటాడు, ఆయన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదండి. ఆయన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. అంతకు ముందు ఉన్న జీవితము ఇప్పుడు ఉన్న జీవితానికి పెద్ద తేడా ఏం కనిపించదండి. కానీ వాక్యము తెలిసిన రోజు, క్రీస్తులో ఆయన విలువ ఆయనకు అర్థమైన రోజు ఆయన జీవితము మరోలా ఉంటుంది. ప్రియులారా, మరి ప్రపంచ చరిత్రను మనం చూసినట్లయితే ప్రజల గుంపులన్నీ కూడా వాటి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరము సాగించినటువంటి పోరాటము ఒక సహజమైనటువంటి స్పందనను మనం చూస్తున్నాం. మరి ఆ పోరాటాలను వారు ఎందుకు సాగించారు అన్నది ప్రపంచ చరిత్రలో మనం చూస్తే వారి సంస్కృతిని, వారి సంప్రదాయాలను, వారి ఆచార అలవాట్లను, వారి కట్టుబాట్లను, వారి జీవన విధానాన్ని, వారి భాషను, వారి ప్రాంతపు యొక్క ప్రత్యేకతను కొనసాగించుకోవడానికి, వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ పోరాటాలు జరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాము. ఒకసారి చరిత్రలోనికి మనం వెళితే ఆనాడు మరి
15 ఆగస్ట్ 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రానికి ముందు అనేక మంది అమరవీరులు, స్వాతంత్ర సమర యోధులు మరి భయంకరమైనటువంటి పోరాటాలను వారు సలిపారు. కారణం ఏమిటంటే మా దేశం, మా ఉనికి, మా సంస్కృతి, మా అలవాట్లు, మా భూభాగము, మా భాషలను మేము కాపాడుకోవాలి, స్వతంత్రమైనటువంటి జీవన విధానాన్ని మేము కలిగి ఉండాలని రవి అస్తమించని శక్తివంతమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము పైన వారు పోరాటాన్ని సలిపారు. ఆ తర్వాత మరి 1953 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి తెలుగు వారమంతా, తెలుగు భాషను మాట్లాడే వారమంతా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి దృక్పథంతో సాగినటువంటి మరి పోరాటమే, ఆ పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఉద్భవించింది. ఆ తర్వాత 2014 సంవత్సరము జూన్ 2వ తారీఖున తెలంగాణ ఏర్పడింది. ఎందుకెంబా ఏర్పడింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరులను, మా నీరు, మా నిధులు, మా నియామకాలు మాకు అన్నటువంటి నినాదముతో మరి తెలంగాణ యాస కలిగినటువంటి వారు ఈ భూభరాంతమంతా, ఈ భూభాగంలో ఉన్నటువంటి అనేకులకు అన్యాయం జరుగుతున్నదన్నటువంటి దృక్పథంతో సాగించినటువంటి నిరంతరమైనటువంటి పోరాట ఫలితంగానే తెలంగాణను మనం సాధించుకున్నాం. మరి ఈ అలుపెరగకుండా సాగించినటువంటి త్యాగాల ఫలితమే అందరి కలల సౌధ్యము మరి నిజమైంది. మరి వీరు ఇంత త్యాగాలు చేశారు, మరి ఇంత కష్టాలను వీరు ఓర్చారు. వారి సంస్కృతి కొరకు, వారి సాంప్రదాయాల కొరకు, వారు కలిగినటువంటి ప్రత్యేకతను కాపాడుకోవడానికి అఖండ దీక్షతో, వజ్ర సంకల్పముతో విముక్తినే నాందిగా కలిగి వారు ఉద్యమించారు. ప్రియులారా, మరి ఈరోజు నీవు నేను గమనించినట్లయితే పరాయి పాలన ఎంత భయంకరమో, సంఖ్యల జీవితము ఎంత వేదనకరమో వారికి తెలుసు. అందుకే ఆ పెత్తనం సాగదని సాయుధ బాటలో కొందరు నడిచారు, శాంతి బాటలో కొందరు నడిచారు, ఉద్యమ బాటలో కొందరు నడిచారు. బాట ఏదైనా అందరి లక్ష్యము ఒక్కటే, స్వాతంత్రంగా బ్రతకాలని. దేవుని బిడ్డ, స్వాతంత్రంగా బ్రతకడానికి ఎన్ని సమరాలు జరిగాయి, ఎన్ని త్యాగాలు జరిగాయి, ఎంతమంది అసూలు బాశారన్నది చరిత్ర మనకు కళ్ళకు అద్దినట్టుగా చూపిస్తుంది. ఎందుకర్రా వారు ఇంత త్యాగం చేశారు, ఇంత పోరాటం చేశారు, అంత బలవంతులపైకి యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, అంత బలహీనులైనప్పటికీ అంటే వారు ఎందుకు చేశారంటే వారి సంస్కృతిని వారు కాపాడుకోవడానికి, వారి యొక్క మరి ప్రాంతంలో ఉన్నటువంటి నమ్మకాలను వారు కాపాడుకోవడానికి, వారికి రావలసినటువంటి ప్రతిదీ వారు పొందుకోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నమే దానికి కారణము. ప్రియులారా, మరి దేవుని బిడ్డగా నీ స్థితి ఈ లోకంలో ఏంటి అన్నది నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డగా దేవుడు సంఘాన్ని 2000 సంవత్సరాల క్రితము తన రక్తమిచ్చి కొని తన పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా పెంతెకోస్తు దినాన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపైకి అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభజించబడిన దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ వారిపైన నిలివన్న కారణాన్ని బట్టి మరి వారు ఒక శక్తిగా ఉద్భవించారండి. వారికి ఆస్తులు లేవు, వారికి అంతస్తులు లేవు, వారికి అధికారం లేదు, అయినప్పటికీ మరి వారు నిలువరించలేని శక్తిగా అచంచలంగా సాగింది ఆ ఉజ్జీవ జ్వాలలు. దేవుని బిడ్డ, మరి ఈరోజు లోకంలో మనం గమనించినట్లయితే పరలోక విలువలతో సాగించే ప్రయాణమే క్రైస్తవుని జీవితము. ఈ లోకములో నీవు ఉన్నప్పటికీ నీవు ఈ లోకములో మరోలోకపు విలువలతో నీవు బ్రతకడానికి పిలువబడ్డావు. మరి స్వాతంత్రం కావాలని, పరాయి పాలన మాకు నచ్చదని ప్రాణాలకు సహితము లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి అనేక మంది వీరుల చరిత్రలో మనం చదువుతున్నామే. విశ్వాసిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని ప్రకటించడానికి పరలోక పౌరుడుగా దేవుడు నిన్ను ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీతి కాని లోకములో నీతికి ప్రతినిధిగా బ్రతకడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుని బిడ్డ, భూమి పైన విశ్వాస వీరులు ఏ విలువలతో జీవించారన్నది స్పష్టంగా దేవుని వాక్యములో ఆయన విడమరిచారు. దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తే వారు ఏ విలువలతో బ్రతికారో ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమని? వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినప్పటికీ
దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవుని బిడ్డ, ఈ రోజు నీవు నేను ఈ లోకములో ఉన్నప్పటికీ ఈ లోకానికి సంబంధించినటువంటి వారము కాదు. ఈ లోకములో నుండి దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకొని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఆయన నీతిని ప్రకటించడానికి, రాబోతున్న దేవుని రాజ్యాన్ని లోకానికి చూపించడానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని రెండవ రాకడకు ముందు భూమిపైన ఉండబోయే పరిస్థితులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువే తన రెండవ రాకడకు ముందు సంఘాలలో రక్తమిచ్చి కొన్నటువంటి సంఘములో భూమిపైన మరి ఉన్నటువంటి అనేకమైనటువంటి జనుల గుంపులలో ఉండే వైఖరి ఏ విధంగా ఉంటుంది అంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనము, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రియులారా, ఇది చాలా చాలా ఆలోచింపజేసే వచనం. ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో విశ్వాసము కనిపించటం లేదు. అందుకనే దేవుడు తన గ్రంథమందు చాలా మరి సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన దీనిపైన ఆయన మాట్లాడుతున్నాడు. పైకి భక్తి గల వారి వలనే కనిపిస్తారు, కానీ వారి జీవితాలలో శక్తి ఉండదు. నులివెచ్చని స్థితిని వారు కలిగి ఉంటారు, వేషధారను వారు కలిగి ఉంటారు. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే వారికి ఉంటుంది, కానీ నిజముగా వారు చచ్చిన స్థితిలో ఉంటారన్నది దేవుని వాక్యములో యేసు ప్రభువే ప్రకటన గ్రంథములో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఆ భయంకరమైనటువంటి స్థితి ఎవరినైనా ఆవరించే ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని నీవు నేను నేర్చుకోవాలి. మరి మన జీవితాలలో ఆ నులివెచ్చని స్థితి, పైకి భక్తి కలిగినటువంటి వారి కనిపించే స్థితి, వేషధారణ స్థితి, బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే కలిగి ఉన్న స్థితి ఉంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది, అంత్యకాలములో సంఘాలలో ఈ లక్షణాలు మన జీవితాలలో కుటుంబాలలో కనిపించినట్లయితే రిపెంట్ and come back to me, మారు మనస్సు పొందండి, తిరిగి నా యొద్దకు రమ్మని దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, మరి 119వ కీర్తన 161వ వచనం నుండి 68 వచనాలు ఈ ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాము. మరి దేవుని బిడ్డలుగా నీవు నేను ఈ లోకములో ఏ విలువలతో బ్రతకాలి, నీవు నేను ఏ సంకల్పముతో బ్రతకాలి, ఈ లోకములో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడన్నది మనము ఏ విధంగా గ్రహించాలి అన్నది ఈ వాక్య భాగంలో నుండి 8 వచనాల్లో నుండి వివరించబోతున్నాను. మొట్టమొదటి వచనము 119వ కీర్తన 161వ వచనము. అందులో 8 వచనాలు ఉంటాయి. ఆ చరణములో అది 21వ చరణం. అందులో నుండి 8 వచనాలు ఈ ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాము. మొట్టమొదటి వచనం, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము హృదయమందు నిలుచుచున్నది, నా హృదయమందు నిలుచుచున్నది. దేవుని బిడ్డ, మరి భయంకరమైనటువంటి హింసలలో, భయంకరమైనటువంటి వ్యతిరేకతలలో సంఘంగా దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి? రాను రాను దినాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, ఆంక్షలు విధించబడుతున్నాయి, శ్రమలు హింసలు అంతకంతకు పెచ్చిమీరిపోతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము ముందుకు ఏ విధంగా వెళ్ళాలి? మరి 119వ కీర్తనలో మనం గమనిస్తే 176 వచనాలలో అద్భుతమైనటువంటి జీవన ఛాయాచిత్రాన్ని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి అంశము గురించి ఆయన అక్కడ మాట్లాడాడు. ప్రతి అంశములో, జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భములో వాక్యము నిన్ను నన్ను ఏ విధంగా నిలబెడుతుంది, ఆయన కృప మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది, ఆయన కట్టుబాటు, ఆయన ఉపదేశములు మన జీవితాలను బలోపేతం ఏ విధంగా మారుస్తాయన్నది చాలా విడమరిచి అందులో అక్కడ రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి నీవు నేను కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డా, మరి కొన్ని విషయాలు పరోక్షంగా చెప్పబడినా, అన్ని విషయాలలో మరి నీవు నేను దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని అంతర్లీనమైందిగా, గంభీరమైందిగా 119వ కీర్తనలో చూస్తున్నాము. ఆ 119వ కీర్తన 21వ చరణములో నుండి మొదటి వచనం అంటే 161వ వచనం ఏమంటుందంటే, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్యము నా హృదయమందు నిలిచిన్నది. ప్రియులారా,
అధికారులు, ప్రభుత్వాలు నిత్యము వాక్యాన్ని ప్రకటించకుండా ఆంక్షలు, అనేకమైనటువంటి కట్టుబాట్లు పెట్టే దినాల్లోనికి మనం వెళుతున్నాం. దాదాపుగా కొన్ని స్థలాలలో ఆంక్షలు వచ్చేసాయండి. మరి ఆ ఆంక్షలలో నీవు నేను ఏ విధంగా బ్రతకాలి? 94వ కీర్తన 20 వచనంలో మనం గమనిస్తే ఆ 94వ కీర్తన ఏమని సెలవిస్తుందంటే, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగునా. కట్టడలను కల్పించి దే వాంట్ టు కంట్రోల్. ప్రియులారా, అలాంటి ఒక సమాజంలోనికి మనం వెళుతున్నాము. దాదాపుగా అలాంటి ఒక సమాజంలోనే మనం ఉన్నాము. ఎవ్రీవన్ వాంటెడ్ టు హ్యావ్ పవర్. ఎందుకు? ఈరోజు ఒకప్పుడు రాజకీయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. మరి రాజకీయాలపైన రకరకాల జోకులు మనం వింటూ ఉండేవాళ్ళము. ఈరోజు ఆర్థికవేత్తలు అందులోనికి రావడానికి ఇష్టపడుతున్నారు, డాక్టర్లు అందులోనికి రావడానికి, ఇంజనీర్లు అందులోనికి రావడానికి, మరి బిజినెస్ మెన్ అందులోనికి రావడానికి, మరి విద్యావేత్తలు అందులోనికి రావడానికి, ప్రతి ఒక్కరూ ఆ సిస్టంలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకర్రా అంటే ఇట్ గివ్స్ యూ పవర్. అన్లెస్ యూ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్ యూ కెన్ నాట్ కంట్రోల్ ద సిస్టమ్. ఈరోజు మనుషులను, మనుష్య జాతులను మరి నియంత్రించడానికి ఆ స్రవంతిలోనికి వెళ్ళాలని, ఆ స్రవంతిలో ఒక పదవిని వారు అలంకరించి, మరి వారు ఆ స్ట్రాటజీస్, వారి ఆలోచన విధానంతో మనుషులను నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 29వ వచనము, మనము దేవుని సంబంధులము మరియు లోకమంతయు దుష్టుని సంబంధమని ఎరుగుదము. ఈరోజు లోకములో దుష్టుడు వాని ఆలోచన విధానముతో మనుషులను నడిపిస్తున్నాడు. వానికి మంచి గిట్టడం లేదు, మంచి వానికి నచ్చటం లేదు, మంచి చేసే వాళ్ళన్నా కూడా నచ్చటం పరిస్థితి. వాని ఆలోచన విధానముతో మనుషుల్ని వాడు నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. మన చర్చికి ఒక సిబిఐ ఆఫీసర్ గారు వస్తారు. ఆ సిబిఐ ఆఫీసర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పెద్ద పెద్ద నాయకులను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి మరి పదవికి రాజీనామా చేశారు. ఎందుకర్రా పదవికి రాజీనామా చేశారంటే, భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఎంత భయంకరమైన ఒత్తిడి ఉంటుందంటే, తప్పును కూడా తప్పు అని నువ్వు పిలవలేవు, ఆ తప్పును కూడా సరి అయినదిగా నీవు మరి రిపోర్ట్ రాయమని అడుగుతారు. అలాంటి భయంకరమైనటువంటి ఒత్తిడి రాజకీయ నాయకుల నుండి, అధికారుల నుండి, ఉన్నత అధికారుల నుండి వచ్చిన రోజు ఒక క్రైస్తవునిగా సత్యవాక్యము భయము కలిగి హృదయములో వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసినప్పటికీ 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విషయంలో మరలా తిరిగి ఆయనను వారు ప్రశ్నించడం జరుగుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు భయము లేని లోకములో, దేవుని భయము లేని అధికారుల మధ్య, దేవుని విలువలను ఎరగని అధికారుల మధ్య నీవు నేను బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవులుగా వాక్య భయము కలిగి హృదయమందు వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు బ్రతకడానికి పిలువబడుతున్నాం. దేవుని వాక్యము మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము, యోహాను సువార్త 14:30, యోహాను సువార్త 16:11లో మనం గమనిస్తే, ఈ లోక అధికారి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకాన్ని శాసిస్తున్నవాడు, లోకాన్ని నడిపిస్తున్నవాడు, లోకములో ఉన్నటువంటి అనేక వ్యవస్థలను వాని గుప్పిటిలో, వాని కబంధ హంసాల్లో ఉంచుకున్నవాడు, లోకాన్ని నియంత్రించాలని, మనుషులను నియంత్రించాలని, వాక్యాన్ని నియంత్రించాలని, సంఘాలను నియంత్రించాలని, విశ్వాసాలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ, విశ్వాసిగా వాక్యమును ఎరిగినటువంటి నీవు వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు పిలుచుకున్నాడు. వాక్యము కొరకు నీవు నేను బ్రతకడానికి పిలువబడ్డాము. ప్రియులారా, మరి అసత్యాన్ని చూసి, అన్యాయాన్ని చూసి రాజీ పడటం కాదు. తెలుగులో ఒక మాట ఉన్నది, 1000 ఏనుగులు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయింది. మరి ఎంత అధికారం ఉన్నా ఆ అధికారానికి మించినటువంటి అధికారి దేవుడున్నాడని, ఆయన తన కొరకు నిలబడినటువంటి వారు తన వాక్యాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆ భయము చేత జీవితాన్ని సాగిస్తున్నటువంటి వారిని తగిన కాలమందు ఆయన లేవనెత్తుతాడని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ ఆ పరిస్థితులలో
దేవుని కొరకు నీవు నేను నిలబడాలి. లోకం మారుతున్నది, పరిస్థితులు మారుతున్నాయి, కానీ మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, మనకు తోడై ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా బలవంతుడని వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. అవిధేయులైన ఎవరు? అవిధేయులు దేవుని వాక్యానికి విధేయత చూపనటువంటి అవిధేయులైనటువంటి వారిని, అవిశ్వాసులైనటువంటి వారిని, దేవుని ఆజ్ఞను, దేవుని ధర్మాన్ని, దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని తుంగలో తొక్కినటువంటి వారిని ప్రేరేపించు ఆత్మ శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఒకప్పుడు మనం కూడా అలా బ్రతికాం, కానీ ఇప్పుడు క్రీస్తును కలిగి వాక్యాన్ని హృదయములో ప్రతిష్ఠించుకొని ఈ వాక్యపు వెలుగులో ఈ వాక్యము ఏమి చెబుతుందో అలా బ్రతకడానికి మనం పిలువబడ్డాం. దేవుని బిడ్డ, రాజీ పడడానికి లేదు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, అది ఉద్యోగమైనా కావచ్చు, అది వివాహమైనా కావచ్చు, అవి వారు బంధువులైనా కావచ్చు, వారు అధికారులైనా కావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది నీ మనస్సాక్షి నీకు గద్దిస్తున్నటువంటి ఏ విషయాలలో కూడా వారికి తల ఒగ్గకుండా దేవుని భయముతో హృదయములో వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని ముందుకు వెళ్ళమని దేవుని వాక్యము ఘోషిస్తున్నది. సంఘములో అధికారులు ఉండరండి. యేసు సంఘమునకు అధిపతి. అందరూ క్రీస్తు శరీరములో వారి వారి పాత్రలను, వారికి ఇవ్వబడినటువంటి తలాంతుల ద్వారా, వారికి ఇవ్వబడినటువంటి వరముల ద్వారా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై పని చేయడానికి దేవుడు వరాలనిచ్చాడు. లోకములో దేవుని వాక్య భయము లేని అధికార గణము వాక్యమును నిలవరించడానికి ప్రయత్నం చేస్తుంది. వాక్యం ప్రకటించడానికి మరి అనుమతులు ఇవ్వరు. వాక్యాన్ని ఎంతగానో అపహాస్యం చేసే పరిస్థితుల మధ్య ఉన్నాము. మరి దేవుని సంఘములో మాట ఏంటి? ప్రియులారా, ఈరోజు అదే పోకడ, లోకములో ఏ పోకడైతే ఉన్నదో వాక్యాన్ని అసహించుకునే అధికార గణం, లోకములో వాక్యము విలువ తెలియనటువంటి వారు, వాక్యాన్ని మరి వాక్యమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారు వాక్యాన్ని ఏ విధంగా నియంత్రిస్తున్నారో అలానే వాక్యము తెలియని, వాక్యపు అజ్ఞానములో ఉన్నటువంటి వారు చాప కింద నీరులా మెల్లమెల్లగా ప్రాకుతూ సంఘాలలోనికి ఈనాడు ప్రవేశిస్తున్నారు. లోకములో ఏ పరిస్థితి అయితే ఉన్నదో అదే పరిస్థితిని సంఘాలలోనికి కూడా తీసుకొని వస్తున్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? పెంతెకోస్తు పండుగ రోజున రగిలించబడిన ఉజ్జీవాగ్నిని సల్లార్చుటకు శత్రువు నిత్యము ప్రణాళికను రచిస్తున్నాడు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా సంఘాన్ని? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, దేవుని మాటలు చాలా జాగ్రత్త, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చాలా ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన వంట పట్టించుకొని మరి ఆనాడే ఉద్భవించినటువంటి సంఘాలలో, ఆనాడే ఆవిర్భవించినటువంటి ఆ సంఘాలలో అన్య మతాల నుండి, అన్య సంప్రదాయాల నుండి, అన్య కుటుంబాల నుండి వచ్చి మరి క్రీస్తు సంఘములో భాగమైనటువంటి ఆ విశ్వాసులు లోకాన్ని సంఘములోనికి తీసుకొని వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ సంఘము ఏమిటి అన్నది, ఈ సంఘములో ఏ విలువలు ఉండాలి, ఈ సంఘము ఎలా నడవాలి, ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడో, ఆ సంఘము కొరకు ఆయన ఎందుకు రాబోతున్నాడో ప్రతి విశ్వాసి తెలుసుకోవాలని ఈ మాటలను యవనస్తుడైనటువంటి తిమోతికి ఆయన వినిపిస్తున్నాడు. ఏమని? జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని. ఆ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదండి, నోటికి వచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదు, తోచినట్టుగా ప్రవర్తించడానికి లేదు. ప్రియులారా, నువ్వు తోచినట్టుగా ప్రవర్తించడానికి ప్రభుత్వాలే మరి ఒప్పుకోకపోతే సంఘములో నీకు ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా ఏది ఉంటే అది ప్రవర్తించడానికి వీల్లేదు. జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని, అది నీకు
తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. దేవుని బిడ్డ, ఈ రోజు ఆ సంఘానికి నీవు సభ్యునవై ఉన్నావు. ఈ లోకములో ఉన్నటువంటి పోకడలు, లోకములో ఉన్నటువంటి విధానాలను సంఘంలోనికి తీసుకొని రావటం కాదు. స్వాతంత్ర సమహోదులు ప్రాంతీయత కొరకు పోరాటం చేసినటువంటి వారు పరాయి పెత్తనాన్ని ఒప్పుకోలే, పరాయి యొక్క పాలన ఒప్పుకోలే, పరాయి యొక్క సంస్కృతిని ఒప్పుకోలే, పరాయి యొక్క భాషను ఒప్పుకోలే. పరాయి వాళ్ళు వారికి రాజ్యాధికారాన్ని చేయటము, వారు గిట్టని కారణాన్ని బట్టే ఈ పోరాటాలన్నీ ఉనికిలోనికి వచ్చాయి. వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరంగా వారు పోరాటం చేశారు కదా. మరి ఈరోజు ఆ యేసు నిన్ను నన్ను సిలువలో కని తన రక్తాన్ని కార్చి తన ఆత్మ చేత ముద్రించి నిన్ను నన్ను ప్రత్యేకమైనటువంటి జనాంగంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నాడు? ఇష్టానుసారంగా బ్రతకడానిక, తోచినట్టుగా చేయడానిక, లోకాన్నంతా సంఘంలోనికి తీసుకొని వచ్చి సంఘాన్ని కలుషితం చేయడానిక? ఎందుకు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తిమోతితో అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, తిమోతి, ఈ విషయాలు నువ్వు తెలుసుకోవాలి. సత్యము నాకు స్తంభమును ఆధారమైనది ఈ సంఘము. ఈ సంఘములో జనులు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, విచ్చలవిడిగా బ్రతకడానికి కాదు, యథేచ్ఛగా బ్రతకడానికి కాదు. వారు ఎలా బ్రతకాలంటే దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి, దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి, తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. సంఘములో ఏదైతే లోపమున్నదో, సంఘములో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే నడుస్తున్నదో ఆ లోపాలను సరిదిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో క్రేతులో ఎందుకు విడిచానో తెలుసా తీతు? నిన్ను ఎందుకు పిలిచానంటే సంఘములో లోపముగా ఉన్న వాటిని సరిచేయాలి. ఈరోజు సంఘాలలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ కొంతమందిలో నీవున్నావా? ఆ కొంతమందిలో ఆ రోజు తీతు ఉన్నాడు, ఆ రోజు తిమోతి ఉన్నాడు. ఈ రోజు ఈ తరములో దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆ లోపాలను సరిచేయడానికి సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనటువంటి సంఘము, దేవుని రక్తము చేత కొనబడినటువంటి సంఘము, దేవుని ఆత్మ చేత ముద్రించబడినటువంటి సంఘము, ఆ సంఘము కొరకే రెండవ రాకడలో పరలోకము నుండి యేసు రెండవసారి రాబోతున్నాడు. ఆ సంఘము ఈ లోకములో దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా, దేవుని యొక్క బిడ్డలుగా ఏ విధంగా మనం బ్రతకాలో ఆయన అందులో రాయించాడమ్మా. ఎలా బ్రతకాలి? 1వ అధ్యాయము తీతు గ్రంథములో మనం గమనిస్తే సంఘ నాయకత్వం ఎవరికి కావాలి? ఎవడు పడితే వాడు నాయకుడు కాదండి. మాకు ఓట్లు పడ్డాయి కాబట్టి మేము గెలిచాము. ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో ఏం జరుగుతుందో. ప్రియులారా, ఆ తంతు దాదాపుగా సంఘాలలో, మానవ సమాజాలలో, క్రైస్తవుల లోకంలో కూడా వచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్న వేళ చాలా విచారకరము. సంఘ నాయకత్వం ఎలా ఉండాలో తీతుకు అపోస్తులుడైనటువంటి పౌలు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించుము. ప్రియులారా, మరి సంఘ నాయకత్వంలో, సంఘ పెద్దరికంలో ఎవరుండాలి? వారికి ఉండవలసినటువంటి లక్షణాలేమిటి, అర్హతలేమిటి దేవుడు రాయించాడండి. ఎవడు పడితే వాడు కాదమ్మా, ఎవడు పడితే వాడు. నాకు ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను గెలిచాను. నో, you may be proclaiming yourself, but in the sight of God you are not counted. That's what the Bible clearly says in Revelation. నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. జాగ్రత్త దేవుని బిడ్డ. రెండవది, సరి అయిన జీవన విధానము సంఘములో ఉండాలి. సంఘ జీవితం ఎలా ఉండాలో 2వ అధ్యాయంలో తీతు పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో సమాజంలో విశ్వాసులైనటువంటి వారు ఎలాంటి జీవన ప్రమాణాలను కలిగి వారు జీవించాలో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పాటించని వేళ ఈ లక్షణాలు మరి నాయకులలో, పెద్దలలో, కాపరులుగా పిలువబడిన వారిలో, పరిచారకులుగా ఉండుటకు పిలువబడిన వారిలో కనిపించకపోతే లోకానికి సంఘానికి పెద్ద తేడా ఏం లేదండి. లోకం ఎట్లుందో సంఘం కూడా అలానే ఉంటుంది. లోకములో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకించాడు. లోకములో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు నాయకులు ఉన్నారో మనందరికీ తెలుసు కదా. మరి సంఘములో ఎలాంటి వారు నాయకులు ఉండాలి? దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు.
ఆ వాక్యం నీ హృదయంలో ఉందా? ఆ వాక్య భయము నిన్ను నడిపిస్తుందా? ఒక నాయకుడు అనేవానికి ఎలాంటి అర్హతలు ఉండాలో దేవుడు వాక్యంలో రాయించాడు కదా. ఆ అర్హతలు ఉన్నటువంటి వారిని నీవు నేను ఎన్నుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. వాక్యము కలిగిన వారు అది శ్రేష్టమైన వాక్యములో నిలిచుండాలి. నీతికి అనీతికి స్పష్టత కలిగినటువంటి వారు, చీకటికి వెలుగును గుర్తించగలిగినటువంటి వారు, సత్యానికి అసత్యానికి మధ్య తేడా తెలిసినటువంటి వారు, దేవుని వాక్యపు భయముతో ముందుకు సాగేవారు మరి ఆ వాక్యములో ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, వాక్యమును తొలగిస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఈరోజు మనం గమనిస్తున్నాం కదా, నోబహు దినాల్లో అప్పుడు పాత రోజులు బాగున్నాయి. పాత రోజులు ఏం బాగలేవు. ఆ రోజులు అట్టే ఉన్నాయి, ఈ రోజులు ఇట్టే ఉన్నాయి. అదే చెప్తున్నా వినండి. నోవహు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నోవహు కాలంలో కూడా అలాంటి పరిస్థితులే. ప్రియులారా, నోవహు కాలము నుండి ఈ కాలం వరకు పరిస్థితులు ఏం మారలేదు. మనుషుల హృదయము నిరంతరపు పాపభూయిష్టమైంది. మనుషుల హృదయాలు ఘోరమైన పాపముతో నింపబడ్డాయి. ఆ హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ఈరోజు లోక అధికారులు ఎలా ఉన్నారంటే, మరి బెల్ట్ షాపులు మరి పెట్టుకోవడానికి రేపిస్టులు, మర్డరర్స్కు ప్రేరోల్స్ ఇచ్చేస్తున్నారు. మరి అశ్లీలత, అన్యాయం, అవినీతి విశృంఖలంగా వ్యాపిస్తున్న వారికి బాధ లేదు. కానీ వాక్యము, జీవము కలిగినటువంటి దేవుని వాక్యము మనుషులను, జీవితాలను, కుటుంబాలను మార్చగలిగినటువంటి వాక్యము ప్రకటిస్తూ ఉంటే అనేక ఆంక్షలు పెడుతున్నారు. ప్రియులారా, లోకములో వాక్యాన్ని ప్రకటిస్తే ఆంక్షలు పెడుతున్నారు. అదే ఆంక్షలు సంఘములోనికి కూడా ఈరోజు అనేక సంఘాలలో చూస్తున్నాం. వాక్యాన్ని బోధించొద్దండి, మీరు ఏమైనా చెప్పండి, కానీ వాక్యాన్ని బోధించొద్దు. ప్రియులారా, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు దేవుని బిడ్డగా, విశ్వాసిగా, మరి నిరంతరము నిన్ను తరుముతున్న వేళ, నిరంతరము నీకు కష్టం కలిగిస్తున్న వేళ, నిరంతరము నిన్ను అవమానాల గుండా నడుపుతున్నటువంటి వేళ, దేవుని భయము నీ హృదయములో కలిగి నిరంతరము దేవుని కొరకు నీవు నేను బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇశ్రాయేలులు ఐగుప్తును విడిచారండి, కానీ ఐగుప్తు వారి హృదయాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్నాం, తాతలు ముత్తాతలు మారారని చెప్పుకుంటున్నాం, కానీ అనేక సందర్భాలలో అన్యుని కన్నా హీనంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. విశ్వాసులని చెప్పుకునేవారు ఉన్నారండి. అన్యుడు కూడా చేయనటువంటి ఆచారాలను, అన్యుడు కూడా అన్య మతంలో చేయనటువంటి సంప్రదాయాలను ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు బైబిల్ను అనుకరిస్తున్నామని చెప్పేవారు అనుకరిస్తున్నటువంటి వేరా. అలాంటి పరిస్థితుల మధ్య నీవు ఎదుగుతున్నప్పుడు నీ కుటుంబము, నీవు ఏ విలువలతో జీవిస్తున్నారన్నది ప్రశ్న. భక్తుడు అంటున్నాడు, వాక్య భయముతో నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. దేవుని బిడ్డ, ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం నివసిస్తున్నాం. ఆ పరిస్థితులలో మనం ఎలా బ్రతకాలని దేవుడి వాక్యము ఘోషిస్తుందంటే, మనము దేవుని వాక్య భయము కలిగి మనం బ్రతకాలి. 161 వచనం మళ్ళా చదువునాను. 119. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. దేవుని బిడ్డ, ఈ వాక్య భయముతో నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఈ వాక్య భయము నీ జీవితానికి పునాదిగా ఉన్నదా? ఈ వాక్యమే నిన్ను నడిపించే దిక్సూచిగా ఉన్నదా? ఉంటే నిజంగా నీవు ధన్యుడవు. లేనట్లయితే ఆ రోజు చాలా భయంకరం. ఆ రోజు చాలా భయంకరం. నీవు నేను ఎవరము తప్పించుకోలేము. దేవుని బిడ్డ, మరి 62వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రియులారా, దేవుని మాట అంటే నీకు సంతోషం వస్తుందా? ఎంతసేపు చెప్తారండి వాక్యము. ఈరోజు అనేక సంఘాలలో చూస్తున్నాం, విశ్వాసులో వాక్యము తప్ప ఏదైనా చెప్పండి వింటాం. ఎంతసేపు గానా కచేరీ నడిచినా మాకు పర్వాలేదు. దేవుని బిడ్డ, భక్తుడు అంటున్నాడు, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషం. నీ మాట జీవము కలిగినటువంటి మాట, బ్రతికించే మాట, నాకు అమితానందాన్ని ఇచ్చే మాట, నా పరిస్థితులను మార్చేది నీ మాట అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. దేవుని మాట లేకపోతే, దేవుడు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకడం అసాధ్యమని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ప్రవక్తలను నిలువరించారండి, ప్రవక్తలను వాక్యం చెప్పనీయలేదండి.
మరి నీతిమంతులను నీతి బోధలను చేసినందుకు వారిని హింసించారు. చరిత్ర అదే చెబుతుంది, సంఘ చరిత్ర అదే చెబుతుంది, మానవ చరిత్ర అదే చెబుతుంది. పరిశుద్ధులను, అపోస్తులను, మరి ప్రవక్తలను, నీతిని బోధించినటువంటి వారు, సత్యవాక్యాలను బోధించినటువంటి వారికి సమాధులు కట్టారండి. ఇది మానవ నైజం. ప్రియులారా, మరి ఆయన మాట నీకు నాకు సంతోషాన్ని ఇస్తుందా? సంతోషం ఇవ్వలేకపోతే ఇంకా నీలో పాపం ఉన్నది. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ యు విల్ నెవర్ ఎవర్ రిలీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నీకు గిట్టదు. జీవము కలిగిన దేవుని మాట, బ్రతికించే దేవుని మాట, జీవితాలలో పరివర్తన తెచ్చే దేవుని మాటలు నీకు రుచించవండి. మరి అలాంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యాన్ని మనము గుర్తించినటువంటి వేళ. మరి దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యము పాపాన్ని ఖండిస్తుంది. దేవుని వాక్యము పాపాన్ని ఖండిస్తుంది. నోబహు దినములలో నోబహు జీవితాన్ని మనం గమనించినట్లయితే, నోబహు ఆ జల ప్రళయం గురించి ఆయన సువార్తను ప్రకటించాడు. దాదాపుగా 120 సంవత్సరాలు ఆయన ప్రకటించాడు, కానీ ఎవ్వడు ఆయన మాట వినలేదండి. ఎవ్వనికి ఆ మాటలు నచ్చలేదు, అపహాస్యం చేశారు. ఏమో కథలు మాట్లాడుతున్నాడు ఈయన, ఏందో మాట్లాడుతున్నాడు ఈయన, ఏం మాట్లాడుతున్నాడో ఈయనకేం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు వసపోసినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. ఏం మాట్లాడతాడు, తలకాయ నొప్పి. ప్రియులారా, వారి అంతం ఎలా ఉందో వాక్యంలో దేవుడు భద్రపరిచారు. యెషయా గురించి మాట్లాడితే, యెషయా స్పందనలు లేని వారికి వాక్యాన్ని బోధించాడు, కానీ ఎవరు యెషయాతో సహకరించలేదండి. ప్రవక్త అయినటువంటి యెషయాతో ఎవరు సహకరించలేదండి. ఇశ్రాయేలులకు ఆయన మరి ప్రవచన పరిచర్యను అందిస్తున్నప్పుడు ఎవరు ఆయనతో సహకరించలేదండి. ఎవరు కూడా ఆయన మాటను వినలేదండి. యెరెమీయా పరిచర్యను మనం గమనించినట్లయితే ఆయనను జైలులో వేశారండి, ఆయనను హింసల గుండా నడిపించారండి, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆయనను నడిపించారు. ప్రియులారా, మరి యేసు ప్రభువును గమనించినట్లయితే యేసు ప్రభు తన ప్రజల దగ్గరికి వచ్చాడు, వారికి ఆయన సువార్తను ప్రకటించాడు, కానీ తన ప్రజలే ఆయనను సిలువ వేశారు. తన ప్రజలే ఆయనను సిలువకు అప్పజెప్పారు. తన ప్రజలే, తన శిష్యుల్లో ఒకడైనటువంటి యూదానే యేసు ప్రభును సిలువ మరణానికి అప్పజెప్పాడు. తన ప్రజలే ఆయనను సిలువ వేయుడి, ఆయన సిలువ వేయుడి, ఆయన సిలువ వేయుడి అని నినాదాలు చేశారు. దేవుని బిడ్డ, మరి అలాంటి ఒక సమాజంలో మరి ఎజ్రా జీవితాన్ని చూసిన, పౌలు జీవితాన్ని మనం చూసిన, యూదా మత నాయకులు పౌలు చెబుతున్నటువంటి బోధలు వారికి నచ్చని కారణాన్ని బట్టి పౌలును భయంకరమైనటువంటి హింసల గుండా, కష్టాల గుండా వారు నడిపించారు. ఆ మత నాయకులకు ఆ మాటలు గిట్టలేదు కాబట్టి భయంకరంగా ఆయనను ఊచకోతకు గురి చేశారు. దేవుని బిడ్డ, మరి ఈరోజు అలాంటి ఒక సమాజంలో నీతిని నువ్వు మాట్లాడితే, ఈ వాక్యాన్ని నువ్వు మాట్లాడితే, ఈ సత్యాన్ని నువ్వు మాట్లాడితే ఒంటరి వాడివి కావచ్చు, అయినా దేవుడు నీతో ఉన్నాడు. ఆ వాక్య భయములో నీవు బ్రతికితే, ఆ వాక్యము కష్టాలలో, శ్రమలలో, కన్నీళ్లలో, అవమానాలలో నువ్వు ఆనందిస్తూ సువార్తను ప్రకటిస్తే దేవుని వాక్యం నిన్ను హెచ్చించబోతుంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, అలాంటి ఒక సమాజంలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, ఇది ట్రెండ్. నేను చెప్పినట్టు వినాలి, వాడు కూర్చోంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. వాడు మన ముందర ఎక్కువ మాట్లాడడానికి అంత సీన్ లేదండి వానికి. వాడు మేము ఇస్తున్న జీతగాడు, వాడు కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. అది ఈరోజు సంఘాలలోనికి వచ్చేసింది. ఏదైతే బయట ఉండాలో, లోకములో ఉండాలో, ఆ సంఘాలను శాసిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డగా, వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డగా, వాక్యానికి విధేయత చూపించి వాక్యపు వెలుగులో నడుస్తున్నటువంటి నీవు ఎలా బ్రతకాలి అంటే, దేవుని కొరకు నీవు బ్రతకాలి. వారికి అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకున్నారు. ఆడమంటే ఆడేవాళ్ళు, పాడమంటే పాడేవారు, కూర్చోమంటే కూర్చునేవాడు, నిలబడమంటే నిలబడేవాడు. ఎక్కువ మాట్లాడితే వాని జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి తానా ఆడిపించే ఆ పరిస్థితులలో దేవుని బిడ్డగా, ప్రవక్తగా దేవుని మాటలను ఖచ్చితంగా బోధించాలి. ఎన్ని హింసలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఎదురీతలైనా, ఎన్ని వెక్కిరింపులైనా
దేవుని కొరకు రోషంగా వాక్యమందు ఆనందిస్తూ సంతోషిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తన 163వ వచనం ఏమంటుందంటే, అబద్ధము నాకు అసహ్యము, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవుని బిడ్డ, అబద్ధాన్ని అసహించుకుంటున్నావా? అబద్ధంలోనే బ్రతకడానికి మనుషులు ఇష్టపడుతున్నారని, మోసంలోనే బ్రతకడానికి మనుషులు ఇష్టపడుతున్నారు, అక్రమంలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. భక్తుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని నియమాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని ఉపదేశాన్ని అనుకరించే వ్యక్తి ఏమంటున్నాడంటే, అబద్ధము నాకు అసహ్యము. దేవుని బిడ్డ, అబద్ధాన్ని దేవుడు ఎందుకు అసహించుకుంటారా? కారణం గమనించారా? దేవుని వ్యక్తిత్వం, స్వభావ లక్షణం ఏంటో తెలుసా? ఆయన సత్యం, ఆయనలో అబద్ధం లేదు. ఆయన సత్యమైన దేవుడు కాబట్టి అసత్యాన్ని, అబద్ధాన్ని ఆయన అసహించుకుంటాడు. ఆయన వ్యక్తిత్వం కాదు, ఆయన యొక్క లక్షణం కాదు, ఆయన యొక్క గుణం కాదండి. అందుకే అబద్ధాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. దేవుని బిడ్డ, మోసం దుర్మార్గానికి సంకేతం అబద్ధం. అబద్ధం ఎక్కడైతే వస్తుందో అక్కడ మోసం వస్తుంది, దానితో పాటు దుర్మార్గత కూడా అక్కడ అది ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డ, అబద్ధము ద్వారా ఎవరూ కూడా మరి దేవుని కార్యాలను నెరవేర్చలేరు. అబద్ధాన్ని నమ్మి ఆ రోజు ఆ ఆదాము అవ్వలు పతనమయ్యారు, అననయ సఫేరలు పతనమైపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు అబద్ధాన్ని నమ్ముకున్న ఎవరు కూడా మరి జీవితంలో అభివృద్ధి పదంలో నడవలేరు. అందుకనే దేవుడు మరి నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనం ఏమిటంటే, అబద్ధ సాక్ష్యము తన పొరుగు పానిపైన మాట్లాడేవాడు మాట్లాడకూడదని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సామెతలు 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో దేవుడు ద్వేషించే 7 పాపాలలో అతి తీవ్రమైనటువంటి పాపం ఏమిటంటే అబద్ధములు. సామెతలు 12వ అధ్యాయం 12వ వచనము, అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యం అంటున్నాడు. కీర్తన 5వ అధ్యాయం 6వ వచనం ఏమిటి? అబద్ధము చెప్పు వారిని దేవుడు నాశనం చేస్తాడండి. నీ నాశనం నువ్వు కోరుకుంటే అబద్ధంలో బ్రతుకు. బై డిఫాల్ట్ యూ విల్ బి డిస్ట్రాయిడ్. If you live in lie, if you live in hypocrisy, if you live in what is not according to the word of God, you are inviting destruction upon yourself. ఎవరు నిన్ను నాశనం చేయడానికి అవసరం లేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ అబద్ధమే నిన్ను నాశనం చేస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గుండములోనికి వెళతారు. దేవుని బిడ్డ, ఈరోజు నీతిగా బ్రతకడానికి పిలువబడ్డాం, రోషంగా బ్రతకడానికి పిలువబడ్డాం, యథార్థంగా బ్రతకడానికి పిలువబడ్డాం. ఏ పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు అసహించుకునే దానిని మనం కూడా అసహించుకుంటూ బ్రతకాలి. దేవుడు అబద్ధాన్ని అసహించుకుంటున్నాడు, దేవుడు అక్రమాన్ని అసహించుకుంటున్నాడు, దేవుడు అన్యాయాన్ని అసహించుకుంటున్నాడు. మరి నీ మాట ఏంటి ప్రియులారా? మరి దేవుడు అసహించుకునే వాటిని మరి చేస్తున్నటువంటి వారిని హత్తుకొని నీవు జీవిస్తున్నావా, లేక నీవు దేవుడు అసహించుకునే దానిని నువ్వు కూడా అసహించుకుంటున్నావా? భక్తుడు అంటున్నాడు, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. ఎందుకంటే అది నీకు హేయము ప్రభా, అది నీవు అసహించుకుంటున్నావు కాబట్టి నీవు అసహించుకునేది నేను కూడా అసహించుకుంటున్నాడు. 4వ విషయం 164వ వచనం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. 7 మార్లు కాదు, ఒక్క మారన్న ఒక పాట పాడతావా? దినంలో ఎంతమంది పాట పాడతారండి? ఇలాంటి పాటలు పాడతారు ఆదివారం రోజు క్వైర్ స్టర్స్ కాబట్టి దేవుడు వారికి ఆ వరం ఇచ్చాడు. మరి ఎంతమంది పాటలు పాడతారండి రోజు? ఐ డోంట్ నో. చేతులు ఏం లేపనికి అవసరం లేదు. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, జస్ట్ పాండర్ ఆన్ దిస్. భక్తుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసమ్మా? దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. ఒక్కసారి కాదమ్మా, ఒక్కసారి కాదు. అంటే యావరేజ్ తీస్తే 3-3.5 గంటలకు ఒకసారి ఆయన పాట పాడతాడనమాట. నిద్రలు కూడా మధ్యలో లేచి పాట పాడి మనం అనుకుంటాడేమైనా, అది క్యాలిక్యులేషన్ అక్కడ. దినమునకు 7 మార్లు ఆయన దేవుని స్తుతిస్తున్నాడమ్మా. ఈరోజు మన మాట ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటున్నాం, సమయం రానికే కింద మీద అయిపోతాం. కొంచెం లేడు ఆకలైపోతుంది, షుగర్ డౌన్ అయ్యి. వెన్ యూ లవ్ గాడ్ నథింగ్ మ్యాటర్స్. ఆయన ఏమంటున్నాడు? దినమునకు 7 మార్లు నేను ఎందుకు వస్తలే బాబు చర్చికి అంటే, చాలా కష్టాలు ఉన్నాయి బాస్, చాలా చింతలు ఉన్నాయి, అందుకనే చర్చికి రావట్లేదు. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలను పక్కన పెట్టి పరిస్థితులకు అతీతంగా దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబిస్తాడని, ప్రతి పరిస్థితిలో నాకు తోడై ఉంటాడని నమ్మాడు కాబట్టి దేవుని స్తుతించాడు.
దేవుని బిడ్డ, దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించలేకపోతున్నామో తెలుసా? దేవుడు ఉన్నాడో లేడో, వింటాడో లేడో, మాకు సాయం చేస్తాడో లేడో అన్నటువంటి అపనమ్మకం మనలో ఉన్నది. కాబట్టి దేవుణ్ణి, ఆయన న్యాయ విధిని బట్టి దినమెల్లా ఆయనను మనం స్తుతించలేకపోతున్నాం. ఈ భక్తుడు ఆయన న్యాయ విధులను బట్టి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని, ఆయన మాట ఇచ్చి వెనకకు జారిపోని దేవుడని, ఆయన అద్భుతాలను జరిగిస్తాడని నమ్మాడు. కాబట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డ, తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఆ శిలువ మరణానికి దేవుడిచ్చాడు కదా. ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను కష్టాల్లో నిన్ను విడిచిపెడతారా? అయ్యో నా కష్టం వస్తుంది, నా బిడ్డల వివాహం ఎప్పుడు జరుగుతుంది, నా కుమారునికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నా ఆరోగ్యం ఎప్పుడు కుదురపడుతుంది, నా ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మారుతాయని ఎంతసేపు ఇహ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు నమ్మకమైన వాడు, ప్రాణం పెట్టిన వాడు, తన కుమారుణ్ణి నా కొరకు ఇచ్చినటువంటి వాడు, నా కొరకే తిరిగి రాబోతున్నటువంటి వాడు, నా అవమానాలలో నా కష్టాలలో నన్ను హెచ్చిస్తానని అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నాలో ఉన్నాడని, ఈ లోకంలో ఉన్న వానికన్నా బలవంతుడని నమ్మి స్తుతించి ఆయనను ఆరాధిస్తున్నావా? దేవుని బిడ్డ, యోబు జీవితంలో సర్వస్వాన్ని ఆయన కోల్పోయాడండి. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ థింగ్. కొన్ని నిమిషాల వ్యవధిలో సర్వస్వాన్ని ఆయన కోల్పోయాడు. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, మరి స్థిర ఆస్తులన్నీ కోల్పోయాడు. భూమిపైన మరి ఆయన బూడిదలో కూర్చున్నాడు గోనెబట్ట ధరించుకొని. ఆఖరికి ఆరోగ్యం కూడా ఆయన క్షీణించిపోయింది. ఆయనను ఓదార్చడానికి వచ్చిన స్నేహితులందరూ ఆయనను అపహసిస్తున్నారు, ఆయన గురించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. ఒక సైడు దెప్పు పొడిచే మాటలు, మరొక సైడు అనారోగ్యము, మరొక దిక్కు ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. ఆఖరికి ఓదార్చడానికి మరి ఉండవలసినటువంటి భార్య కూడా వచ్చి ఆయనతో ఏమంటుందో తెలుసా? ఇంకేం బతుకుతావా నీతి బతుకు, నీ నీతి చల్లగుండా దేవుని దూషించి మరణం కమ్మనది. అలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఒక్క మాట కూడా దేవుణ్ణి ఆయన నిందించలేదండి. దేవుణ్ణి ఆయన స్తుతించాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అమ్మా, ఈరోజు స్తుతిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని కృపను బట్టి ఆయనను స్తుతిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు రచించినటువంటి ఆ పత్రికలన్నిటిలో కూడా ద లాస్ట్ వర్స్ గోస్, ఆయన కృప మీకు తోడై యుండునుగాక. ఆయన కృపగల్లవాడమ్మా. ఆయన నిన్ను మర్చిపోడు, నీ కుటుంబాన్ని మర్చిపోడు, నీ బిడ్డల్ని మర్చిపోడు, నీ పరిస్థితిని మర్చిపోడు. తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడని నమ్మినటువంటి వారే దేవుని స్తుతిస్తారు. ఆయన నమ్మాడు కాబట్టి దినములకు 7 మార్లు ఆయన దేవుని స్తుతించాడు. ప్రియులారా, 65వ వచనం, 165వ వచనం ఏమంటుందంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఈ వాక్యంలో నువ్వు బ్రతుకు, నీ జీవితానికి గ్యారెంటీ ఉంది. భరోసా స్కీమ్స్ అని ఉన్నాయి కొంతమంది రాజకీయ పార్టీలు. భరోసా స్కీమ్లకే భరోసా లేదు, కానీ నీకెంత భరోసా ఇస్తున్నాడో తెలుసా దేవుడు? ఈ వాక్యములో ఈ ధర్మాన్ని ప్రేమించి నువ్వు బ్రతికితే నీకు నెమ్మది ఉంటుంది. ఈ వాక్యములో ఈ సత్యపు వెలుగులో నీవు బ్రతికితే, ఈ సత్యములో నీవు జీవిస్తే నీకు భరోసా ఉంటుంది. నా స్నేహితుడు రెవరెండ్ కుమారకృప అన్న ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఇప్పుడు కూడా అంటాడు. ఆయన అబద్ధం చెప్పేవాడంట ఎప్పుడు టెన్షన్లో ఉంటాడట. ఎందుకంటే ఈ గ్రూప్కి ఒక అబద్ధం చెప్తాడు వాడు, ఈ గ్రూప్కి ఒక అబద్ధం చెప్తాడు, ఆ గ్రూప్కి ఒక అబద్ధం చెప్తాడు, ఈ గ్రూప్కి ఒక అబద్ధం చెప్తాడు. అందరు కలిసి వచ్చిండు అనుకో, ఇంకా వానికి టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే మొత్తం వాస్తవాలు బయటపడతాయి కదా. వీనికి ఒక మాట చెప్పే, వానికి ఒక మాట చెప్పే, వానికి ఒక మాట చెప్పే, వానికి ఒక మాట చెప్పే, అందరు వచ్చే వరకు వీని నిజ స్వరూపం బయటపడుతుంది. ఆయన ఎప్పుడు ఏమంటాడంటే, సత్యం మాట్లాడేవానికి ఎప్పుడు టెన్షన్ ఉండదండి. ఎందుకంటే ఎవడొచ్చినా అదే చెప్తాడు కదా, ఎక్కడ పోయినా అదే చెప్తాడు, వేరేది మాట ఉండదు. కాబట్టి వానికి టెన్షనే ఉండదండి అంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్ ఇట్ ఈస్ కదా. మనం సత్యంలో బ్రతికితే, సత్య ప్రకారము మనం బ్రతికితే ఏ పరిస్థితి కూడా మనము భయపడమండి. ఎందుకంటే మనం మాట్లాడేది సత్యం, ఆ సత్యం మనని స్వతంత్రులుగా ఉంచుతుంది. కానీ అబద్ధం ఆడేవాడికి, ముఖస్థుతి చేసేవాడికి, సత్యాన్ని దిగమింగేవాడికి, మరి అధర్మంగా ప్రవర్తించేవాడికి అన్ని సమస్యలే, వానికి నెమ్మది ఉండదండి. యెషయా భక్తుడు 32వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, యెషయా భక్తుడు 17,
నీతి సమాధానము కలగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అబ్బా ఎంత మాట అమ్మా, నిమ్మలము కలుగును. నిబ్బరము తెలంగాణ భాష అదే. నిమ్మలంగా ఉన్నావా అన్న అంటారు తెలంగాణలో కదా. ఈ మాటలు విన్నారా మీరు? నిమ్మలమేనా, అంత నిమ్మలమేనా అంటారు. నిమ్మలము నిబ్బరము, ధైర్యం, శాంతి, సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీతిగా బ్రతికితే, ఆయన ధర్మాన్ని ప్రేమించి బ్రతికితే, ఆయన వాక్యంలో మనం బ్రతికితే మనం అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని బిడ్డ 57వ అధ్యాయం 21వ వచనంలో యెషయా గ్రంథం ఏమంటుందంటే, దేర్ ఇస్ నో పీస్, దుష్టులకు నెమ్మది ఉండదని, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. వీళ్ళ సంగతి, దుష్టునికి ఎప్పుడు నెమ్మది ఉండదండి. వానికి ఎప్పుడు టెన్షన్, వీడు నా గురించే మాట్లాడుతున్నాడేమో, వాడిని చూసి వాడు నా గురించే మాట్లాడుతున్నాడేమో, వాడు ఏది చెప్పినా వీడు నా గురించే మాట్లాడుతున్నాడు. భయ్, దుష్టునికి నెమ్మది ఉండదు. ఎందుకంటే వాడు అసత్యంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు, అక్రమంలో ఉన్నాడు, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఎక్కడికి పోయినా వానికి నెమ్మది ఉండదండి. దుష్టునికి నెమ్మది ఉండే ముచ్చటే లేదు. ఎవరిని చూసినా వానికి భయం, ఆఖరికి వాని నీడను చూసినా వానికి భయం అవుతుందండి. అలాంటి పరిస్థితి. కానీ నీతిమంతునికి సమాధానం ఉంటుంది, నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఎలా ఉన్నావు? దేవుని వాక్యం యెషయా 26:3 వచనంలో ఏమంటుందంటే, యెషయా గ్రంథం 26:3 వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఈరోజు ఎవని పైన నీ మనస్సు ఆదుకొనున్నది? దేవుని బిడ్డ, దేవుని వాక్యము పైన, దేవుని ధర్మము పైన, దేవుని సత్యము పైన, దేవుని నియము పైన ఆధారపడిందా? 176 వచనాలు దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే ఎన్ని మేళ్ళుంటాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో, నీ దైనందిన జీవితం ఎంతగా హెచ్చించబడుతుందో చాలా విడమర్చి సుదీర్ఘంగా అందులో రాశాడు. అయినా ఆ వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని మెల్లగా చదువుతానండి అర్థమైంది. ఫస్ట్ క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువుతాం? 1 సంవత్సరం. 10th క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువుతాం? 1 సంవత్సరం. ఇంకా ఫెయిల్ అయితే ఎక్కువ సంవత్సరాలు చదువుతారు, వేరే విషయం. కానీ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ 1 year. ప్రియులారా, మొత్తం చదివింది మొత్తం నీకు అర్థం కాదు. 10th క్లాస్ అయిపోయినోడికి 100 out of 100 వచ్చినోడికి కూడా 100% మొత్తం తెలియదాడు. బట్ ఒక స్టేజ్ వస్తుంది గ్రాడ్యువల్లీ, ఆఫ్టర్ హీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్ అండ్ ఆల్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ హిమ్. బట్ అప్పుడు తెలియకపోవచ్చు. ప్రియులారా, అన్నం తిన్న తర్వాత ఈ ముద్ద అరిగిన తర్వాత ఇంకొక ముద్ద పెట్టుకుంటానంటావా? ముద్దలన్నీ తిన్నాక మెల్లగా అరుగుతుంది. అది అరిగే టైంలో అరుగుతుంది. 3 గంటలు పడుతుంది దానికి. మటన్ అయితే 7 గంటలు పడుతుంది. అది అరిగే టైంలో అడుగుతుంది. నువ్వు వాక్యం చదువుతూనే ఉండాలి. సాతాను గాడు ఏం చెప్తాడంటే, అర్థమైనాక చదవాలండి, అది ఒక్కొక్కటి అర్థమైన ఏం లేదు. అదే అబద్ధం చెప్పి అవ్వను ఆదామును మోసం చేసింది. అదే అబద్ధం చెప్పి చాలామందితో బైబిల్ చదవనిస్తలేదు. బైబిల్ చదివితే నీ బ్రతుకు మారుతుంది. బైబిల్ చదివితే నీ విలువ నీకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే నీకు విలువ పెరుగుతుంది. బైబిల్ చదివితే నీ మనసు మారుతుంది. బైబిల్ చదివితే నీ జీవితమే మార్చబడుతుంది. నీ జీవితంలో నువ్వు దేవుని దృష్టిలో ఎంతగా తగ్గించుకొని ఆయన మహిమ కొరకు బ్రతుకుతావో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాక్యం ఉన్నప్పుడే. వాక్యం తెలియకపోతే బైబిల్ నేను పక్కన పెడితే అప్పుడు 1/4 కొడుతుండండి, నేను ఫుల్ కొడుతుండండి, ఈ డైలాగులన్నీ వస్తాయి. దేవుని బిడ్డ, వాక్యం ఉన్న రోజు నీ బ్రతుకు మరోలా ఉంటుంది. వాక్యాన్ని ఎరిగిన రోజు నువ్వు మరోలా మాట్లాడతావు. అయ్యో, దేవుడు నన్ను కృపతో రక్షించాడండి, ఈ ఘోరమైనటువంటి పాపిని, నీచమైన స్థితిలో ఉన్నటువంటి వారిని నన్ను ప్రేమించి పరలోక మహిమను విడిచిపెట్టి నా కొరకు శాపంగా దేవుడు మార్చబడ్డాడండి. ఆ ప్రేమామైన కొరకు నేను బ్రతుకుతా, ఆ ధర్మము కొరకు నేను బ్రతుకుతా, ఆ నీతిమంతుని కొరకు నేను బ్రతుకుతా, తుది శ్వాస వరకు ఆయన కొరకు నేను బ్రతుకుతానని నీవు నేను మాట్లాడతాం. దేవుని బిడ్డ, మరి అలాంటి స్థితి, అలాంటి దీనత్వాన్ని వాక్యము చదివిన వెంట మనకు వస్తుంది. వాక్యము చదివినప్పుడే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. వాక్యం నువ్వు ఎంత చదివితే, వాక్యంలో నువ్వు ఎంత ఎదిగితే ఆ దేవుని సత్యాలు నీకు అంతగా బయలుపరచబడతాయి. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు మరి హెబ్రీలో ఉన్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడుతూ ఏమన్నట్టే, కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండవలసిన మీకు ఇంకా మూల పాఠాలే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? మీరు బలమైన ఆహారాన్ని
వినలేకపోతున్నారు, మీకు బలమైనటువంటి ఆహారాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. ప్రియులారా, అందరూ టీచర్సే. ఫస్ట్ క్లాస్ కిండర్ గార్డెన్లో ఉన్నవాడు కూడా టీచరే. ఈవెన్ డాక్టరేట్ ప్రొఫెసర్ కూడా, అండ్ ప్రొఫెసర్ అన్న కూడా టీచింగే చేస్తాడు, ఆయన ఇంకేం చేయడు. కాబట్టి టెక్నికల్లీ హీఈస్ ఆల్సో ఏ టీచర్, హీఈస్ ఆల్సో టీచింగ్. మరి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి టీచ్ చేయడం వేరే, ప్రొఫెసర్ టీచ్ చేయడం వేరే, ఆ స్థాయిలు వేరుంటాయి. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూడగా మీరు ప్రొఫెసర్ స్థాయిలో ఉండవలసినటువంటి వారికి మళ్ళా కిండర్ గార్డెన్ ట్రూత్సే నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటబ్బా ఆ పరిస్థితి ఎందుకు అంటే, కాలమును బట్టి చూడగా మీరు ఎదగలేదు, కాలమును బట్టి వాక్యంలో ఎదగలేదు, ఆచారాల్లో ఎదిగారు, సెంటిమెంట్లో ఎదిగారు, సాంప్రదాయాల్లో ఎదిగారు, ముచ్చట్లు చెప్పడంలో ఎదిగారు, అక్కడ ఇక్కడ ముచ్చట్లు చెప్పడంలో ఎదిగారు, కానీ వాక్యను బట్టి ఎదగలేదు. కాబట్టి మూల పాఠాలను నేను మీకు మళ్ళా బోధిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యంలో ఎదుగుతున్నావా? వాక్యంలో ఎదుగుతున్నావా? వాక్యంలో ఎదిగిన కొద్దీ నీకు నాకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, నీవు నేను ఎంత తక్కువ వారము, దేవుడు ఎంత గొప్పవాడు, అలాంటి మనల్ని ప్రేమించి మనకి ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప మార్గాన్ని బోధించాడు, ఇంత గొప్ప మార్గంలో నడిపిస్తున్నాడు అని ఆయనను స్తుతిస్తాం. మరి ఆరో విషయం ఏమిటంటే 119వ కీర్తన 166వ వచనం, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలి. నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఎదురు చూపుతో మరి రక్షణ వెలుగులో, ఆజ్ఞల వెలుగులో ఆయన బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఆజ్ఞల వెలుగులో మనం బ్రతికిన రోజు ఆ వెలుగు మన జీవితాలకు ఆశీర్వాదాలని తీసుకొని వస్తుంది, ఆ వెలుగు మన జీవితాలకు అభివృద్ధిని తీసుకొని వస్తుంది, ఆ వెలుగు మన జీవితాలలో పురోగతిని తీసుకొని వస్తుంది. నెవర్ కాంప్రమైజ్ విత్ సిన్, నెవర్ కాంప్రమైజ్ విత్ సిన్. If you are compromising with sin, if you are compromising with lies, if you are compromising with the world, if you are compromising against your conscience, I tell you, you are walking straight into hellfire. You are buying your own destruction upon yourself. ఈరోజు నిఖచ్చితమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, యేసు వలె బ్రతికే జీవితాన్ని వాక్యం మనకు అందిస్తుంది. యేసయ్యలా బ్రతకడం సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బ్రతకడం సాధ్యం ఎప్పుడో తెలుసా? వాక్యాన్ని చదివిన రోజు, వాక్యాన్ని అనుభవించుకున్న రోజు. వాక్యాన్ని చదివినంత మాత్రాన గొప్పవాడి కాదు, బోధించినంత మాత్రాన గొప్పవాడి కాదు, తప్పు మాట. ఎందుకంటే వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతమ్మ. మరి సాతానుడు కూడా బోధిస్తాడు, కానీ వాని లోపల మారు మనస్సు లేదు. కానీ నీవు నేను మారు మనస్సు పొంది నీటి బాప్తిస్మము ద్వారా ఆయనను అంగీకరించాం. ఆయన వలె ఆయన ఎలా ఉన్నాడో అలా మనం మార్చబడుతున్నాం. ఎలా మార్చబడతాం? ప్రతిరోజు వాక్యాన్ని చదివినప్పుడు. చిన్న బిడ్డ పుట్టినప్పుడు చిన్నగా ఉంటాడు, ఇంత ఉంటాడు అంతే. 1.5 kg 2 kgs డిపెండ్. 8 pounds 6 pounds 8 pounds అంటే చాలా పెద్ద వెయిట్. 4 kgs అనమాట. 4 kgs. కానీ రోజు పాలు తాగుతున్న కొద్దీ ఆయన అంతే ఉంటాడా? రోజు రోజు హీరో లెక్క అవుతుంటాడు. వాళ్ళ మమ్మీ వానికి పౌడర్ వేసి స్నానం చేపించి తలదువి ముద్దు పెట్టి, ఏం పెద్దగా అవుతున్నాడు నా కొడుకు, నా బిడ్డ ఎంత చక్కగా అవుతుంది, ఎంత ముద్దుగా అవుతుందని ఎంత మురిచిపోతుందో కదా. దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య నీ వైపు చూసి మురిచిపోతున్నాడా? వాక్యంలో నా బిడ్డలు ఎదుగుతున్నారు, నా సత్యంలో నా బిడ్డలు ఎదుగుతున్నారు. వారిని నేను రక్షించి 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, నా రూపంలోనికి వారు మార్చబడుతున్నారని దేవుడు సంతోషిస్తున్నాడా? లేక నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడా? ఇంతకాలంగా నువ్వు ఇంకా ఆలే నేర్చుకోలేదేంటయ్యా? ఇంకా కిండర్ గార్డెన్లోనే ఉన్నావు, బాలశిక్ష బడిలోనే ఉన్నావు, ఇంకా నీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని దేవుడు వాపోతున్నాడా? దేవుని బిడ్డ, పిల్లలు చదవకపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడిపోతారు. మ్యాథమెటిక్స్ అర్థం కాకపోతే మ్యాథ్స్కు ట్యూషన్ పెట్టిస్తారండి. అమ్మ ఆ మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే మా అబ్బాయికి అర్థం అవ్వట్లేదు, మా అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. మరి మంచిగా మ్యాథ్స్ చెప్పే వారి దగ్గరికి వారిని పంపిస్తాం కదా. ప్రియులారా, వాక్యం చదవకపోతే, వాక్యం అర్థం కాకపోతే వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? వాక్యం చదివితే అర్థం కాదండి, అందుకనే వాక్యం చదువుతలేం కొంతమంది చెప్పే మాట. దేవుని బిడ్డ, దట్ ఈస్ ఎ లై ఆఫ్ ద డెవిల్.
ప్రతి వాడికి ఇది అర్థమవుతుంది. ప్రతి జీవితాన్ని ఇది మారుస్తుంది. అర్థం కాని భాషలో, గ్రీకు హీబ్రూ భాషలో లేదండి, నీ మాతృభాషలో ఇది రాయబడింది. ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నీ జ్ఞానాన్ని బట్టి నీకు అది అర్థం కాదు, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నీవు అడగాలి. అయ్యా, ఈ వాక్యాన్ని నాకు విడమర్చు ప్రభా, ఈ వాక్యం నాకు బోధించు ప్రభా అని దేవుని అడిగిన రోజు దేవుడు విరమరిచి ఆ వాక్య సత్యాన్ని నీకు బోధిస్తాడు. మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు వివరిస్తాడు. దేవుని బిడ్డ, వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో ఆనందిస్తున్నానని భక్తుడు అంటున్నాడు. 7వ వచనం, 167వ వచనం, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. అతి ప్రియములు, నీ శాసనములు నాకు అతి ప్రియములు, భారమైనవి కాదు. చాలామంది అంటారు ఇంకా క్రిస్టియన్ అయిపోతే వానికి మజానే లేదు, వాడు ఏం చేయలేడు అంటే వానికి అర్థం కాదు. క్రైస్తవుని జీవితం ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అందమైన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం, అది వారికి అర్థం కాదండి. ఎందుకంటే వారికి ఆ రుచి ఏంటో తెలియదు. వాడికి ఆ కుక్క పనులలో ఉన్నటువంటి ఆనందమే వాళ్ళకి తెలుసు, కానీ అది దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, దేవునితో గడుపుతున్నటువంటి జీవితం ఎంత మాధుర్యమో వారికి అర్థం కాదండి. అది అర్థం కావాలంటే ఆ వాక్యములో మనం ప్రవర్తించాలి, ఆ వాక్యంలో మనం ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యము చదువుతున్నప్పుడు నాకు సంతోషం, నీ వాక్యము నాకు ప్రీతికరము, నీ వాక్యాన్ని బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నానండి. ప్రియులారా, ఆయన హృదయం అంతా దేవుని వాక్యముతో నింపబడింది. నా ప్రవర్తనకు నీ శాసనములే కారణము, ప్రగతికి ప్రవర్తన పునాది. నా ప్రవర్తనకు పునాది నీ వాక్యము, ప్రగతికి పునాది ప్రవర్తన అయితే నా ప్రవర్తనకు పునాది నీ వాక్యమే. దేవుని బిడ్డ, ఆ వాక్యములో ఆయన ఉన్నాడు. క్యారెక్టర్ ఈజ్ వెన్ యు ఆర్ అలోన్ వితౌట్ ఎనీవన్, దట్ స్పీక్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. గుణం, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించే విధానం నీ గుణాన్ని చెబుతుంది. అందరిలో నువ్వు ప్రవర్తించే విధానం నీ యాటిట్యూడ్ని చెబుతుంది, నీ వైఖరి. గుణము వైఖరి ఈక్వల్స్ టు ప్రవర్తన. గుణము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం, 10 మందిలో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానము, 2 కలిపితే నీ ప్రవర్తన నిర్దేశించబడుతుంది. దాన్ని కాండక్ట్ అంటారు. ప్రియులారా, అందుకనే స్కూల్లో ప్రైవేట్ లైఫ్ ప్లస్ పబ్లిక్ లైఫ్ ఈక్వల్స్ టు కాండక్ట్. కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. కాండక్ట్ సర్టిఫికెట్ ఎందుకంటే కాండక్ట్ లేకపోతే పరిస్థితి ముందుకు సాగదు. దేవుని బిడ్డ, నా కాండక్ట్కు, నా ప్రవర్తనకు ఆధారం ఏంటో తెలుసా? నీ శాసనములు. ఆ శాసనములను బట్టి, ఆ ధర్మమును బట్టి, ఆ నియమమును బట్టి నేను ప్రవర్తిస్తున్నాను. బైబిల్ అంటుంది, ఫలానా పని నువ్వు చేయొద్దు, తప్పు, చెయ్యాను. ఆ ఫలానది నువ్వు చూడొద్దు, ఫలానది నువ్వు మాట్లాడొద్దు. ఎవడు సుఖం బ్రదర్, అందలా అంగలే ఈ మాటలా మాట్లాడేది. ఇవా నువ్వు నేర్చుకున్నది భక్తి? ఇదేనా నీ విశ్వాసం? నీకు కనిపిస్తున్నది అంతా అలాంటి వాళ్ళే. నిప్పులా బ్రతికే వాళ్ళను నువ్వు చూస్తున్నావా? రోడ్డు పక్కన వెళ్ళు, ఒక సిక్కు మతంలో నుండి వచ్చాడు, ఒక రోషం కలిగి వచ్చాడు, ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేశాడు, 100 సంఘాలు కట్టాడు, లక్షల జీవితాలను ప్రభావితం చేశాడు. ఆయన రోషంతో బ్రతికాడు. ఆయన జీవితాన్ని సైతానుడు నీకు చూపించడు, ఆయన జీవితాన్ని నీకు చూపించడు. దొంగల గురించి, మోసగాలను చూపించి ఎవడు సక్కమంటున్నాడు? వాడికి వాక్యం చదవటం లేదు, వాక్యాన్ని అనుకరించడం లేదు, కాబట్టి వాని జీవితం అలా అఘోరించింది. నీవు వాక్యంలో బ్రతికితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, అద్భుతమైన కార్యాలు చేయడానికి వాడుకుంటాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. దేవుని నామములో దేవుని శక్తి చేత నింపి నేను ఈ తరంలో దేవుడు వాడుకుంటాడు. ఇష్టం లేదా? దేవుని బిడ్డ, దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ హృదయం వాకిట నిలబడి అలసిపోకుండా ఆయన తలుపు తడుతున్నాడు. ఓపెన్ ద డోర్, ఐ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఐ విల్ టీచ్ యూ గ్రేటర్ థింగ్స్ అండ్ ఐ విల్ గివ్ యూ పవర్, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్. దేవుని బిడ్డ, మరి అలాంటి పరిస్థితిలోనికి దేవుడు నడిపించునుగాక. 8వదిగా చివరిదిగా, నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి, నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. దేవుని బిడ్డ, ఎలాంటి కంక్లూజన్ అమ్మా ఈ చరణానికి? నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. దేవునితో చెప్పగలవా ఈ మాట? అమ్మా ఈ మాట చెప్పగలవా? నాన్న ఈ మాట చెప్పగలవా? లీడర్ ఈ మాట చెప్పగలవా?
పాస్టర్ ఈ మాట చెప్పగలవా? డీకన్ ఈ మాట చెప్పగలవా? ఎల్డర్ ఈ మాట చెప్పగలవా? నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరిస్తున్నాను. దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ శాసనాలలో ఉపదేశాలలో నువ్వు నడుస్తావో ఆయన నీ మార్గములన్నిటిని గురించి ఒక ధైర్యంతో నువ్వు మాట్లాడతావు. హిజ్కియా గురించి మనం గమనిస్తే 2వ రాజులు 20వ అధ్యాయం 2-3 వచనాల్లో, అదేవిధంగా యెషయా 38 2-3 వచనాలు చదువునాను. హిజ్కియా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాల్లో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. ఎంత ధైర్యం కావాలమ్మా ఈ మాట చెప్పగలవా? గుండె ధైర్యం, గుండెలో నీతి నివసించాలమ్మా. ఆ ధర్మం గుండెలో ఉండాలి. ఆ ధర్మం ఉన్న రోజు, ఆ ధర్మం ప్రకారం బ్రతికిన రోజు, ఉపదేశానుసారంగా శాసనముల వెలుగులో బ్రతికిన రోజు ఈ మాటలు మనం మాట్లాడతాం. ఒక రాజు మాట్లాడుతున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. అబ్బా, ఎంత ధైర్యం అమ్మా! దేవునితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా, యథార్థంగా బ్రతికానయ్యా, నీ శాసనాలను నేను నెరవేర్చానయ్యా, నీ మార్గంలో నేను నడిచానయ్యా, నాకు ఈ రోగం వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నీ ఉపదేశాల సారములో బ్రతికాను, నీ శాసనాల వెలుగులో నేను జీవించాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనిపించినోనికి అయ్యా ప్రార్థన చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్ అదొకటి పెద్ద ఇదో కథ. ప్రేయర్ రిక్వెస్ట్ ఏం ప్రేయర్ రిక్వెస్ట్ అండి? ప్రియులారా, గమనిస్తున్నారా? ఆయన తన గురించి తాను దేవునికి చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో నువ్వు ఎరిగి ఉన్నావయ్యా, నీ మార్గంలో నేను ఎలా బ్రతికానో నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డ సమూయేలు ప్రవక్త, మరి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 3-5 వచనాల్లో ఒక నాయకుడు, ఒక ప్రవక్త ఏమంటున్నాడు గమనించండి. ఇదిగో నేనున్నాను జనులందరి ఎదుట, ఇశ్రాయేలుల 12 గోత్రముల ఎదుట ఆయన నిలవబడి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన మార్గములు ఎంత ఖచ్చితంగా ఉన్నాయి, ఎంత యథార్థంగా ఉన్నాయి, ఎంత ఉపదేశానుసారంగా ఉన్నాయి, ఎంత శాసనముల వెలుగులో బ్రతికాడో గుండెల గుద్ది ఆయన మాట్లాడుతున్నాడు. చదువునానా? నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా ఎవనికైనా అన్యాయము చేసి ఎవరినైనా బాధ పెట్టి తినా న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునను. 4వ వచనం, నీవు మాకు అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషి వద్ద గాని నీవు దేన్నైనను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తమిచ్చిరి. దేవుని బిడ్డ, ఒక నాయకుడు, ఒక ప్రవక్త ఎంత గొప్ప సాక్ష్యం అమ్మా! ఈరోజు ఆ సాక్ష్యం చెప్పగలవా? ఇఫ్ దట్ ఈస్ నాట్, దెన్ యు ఆర్ ఇన్ అ డేంజరస్ ప్లేస్. ఒక రాజు మాట్లాడుతున్నాడు, అయ్యా, నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికాను, మనస్సాక్షితో నేను బ్రతికాను, నీతిగా బ్రతికాను, త్రికరణ శుద్ధితో బ్రతికానయ్యా, నా హృదయంలో పాపాన్ని నేను దాయలేదయ్యా, పక్షపాతాన్ని నేను చూపించలేదయ్యా, యథార్థంగా నేను బ్రతికానయ్యా, నా రోగాన్ని జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచాడు. వెంటనే దేవుడు స్పందించాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన మరి ఏం మాట్లాడుతున్నాడు సమూయేలు అంటే, ఎవడి దగ్గర కూడా నేను అన్యాయం చేయలేదండి, ఎవనిది కూడా అక్రమంగా నేను తీసుకోలే,
దేవుడు, ఆయన అభిషక్తుడు, మీరు కూడా సాక్షులని అంటున్నాడు. ఈరోజు ఆ మాట చెప్పగలవా? దేవుని బిడ్డ, అపోస్తులైనటువంటి పౌలు 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడితిని, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవుని బిడ్డ, ఆ రోజు అపోస్తులైన పౌలుకు కిరీటాన్ని ఇచ్చిన దేవుడు, సమూయేలుకు కిరీటాన్ని ఇచ్చిన దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. దానియేలు ప్రార్థన విన్నటువంటి దేవుడు, దావీదు ప్రార్థన విన్నటువంటి దేవుడు, యోసేపు ప్రార్థన విన్నటువంటి దేవుడు, నోబహు జీవితంలో, మోషే జీవితంలో యథార్థతను చూసినటువంటి దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడే. మరి నీ గురించి నీవు సాక్ష్యం ఇవ్వగలవా? దేవుని సన్నిధిలో, అవును ప్రభా, నేను యథార్థంగా జీవించాను, నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నేను నమ్మకంగా జీవించానయ్యా, నీ వాక్యపు వెలుగులో నేను బ్రతికానయ్యా, నీ శాసనముల నీడలో నేను బ్రతికానయ్యా, నా మనస్సాక్షితో నేను ఎప్పుడూ కూడా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయలేదని చెప్పగలవా? దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం అంటే అదే. ఈరోజు వాక్యము తెలియకపోతే ఫ్లెక్సీ కల్చర్ స్టార్ట్ అయింది. ఫ్లెక్సీ మీద ఫోటో కనిపిస్తే ఆయన హీరో అయిపోతాడు. ఆ కల్చర్ కాదు. పరలోకంలో నీ ఫోటో కనిపిస్తుంది, పరలోకంలో నీ క్యారెక్టర్ కనిపిస్తుంది. ప్రభువు ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, మరి ఇంతవరకు మానవ సమాజంలో పుట్టిన వారందరి ఎదుట దేవుడు నిన్ను అభినందించే రోజున్నది. ఎప్పుడో తెలుసా? యథార్థంగా బ్రతికిన రోజు, వాక్యపు వెలుగులో, శాసనముల నీడలో బ్రతికిన రోజు, దేవుని ధర్మము ప్రకారము, దేవుని కట్టడ ప్రకారము నీవు బ్రతికిన రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి 119వ కీర్తన 161వ వచనం నుండి 168వ వచనం వరకు, అంటే 8 వచనాలలో ఆ దేవుని వాక్యము, దేవుని శాసనము, దేవుని కట్టడము, దేవుని నియమము ఎంత గొప్పదో, దానిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, అది నాకు ఎంత సంతోషం ఇస్తుందో, ప్రతినిత్యము ఎంత మక్కువతో నిన్ను ఆరాధిస్తున్నానో భక్తుడు మాట్లాడుతూ, మరి ఆ అధికారులు అన్యాయపు పరిస్థితుల మధ్య నన్ను నెప్పినప్పటికీ ఆ పరిస్థితుల్లో మనస్సాక్షిని కలుషితం చేసుకోకుండా నేను ఏ విధముగా నీ వాక్యాన్ని నా హృదయంలో నింపుకొని నేను బ్రతుకుతున్నాను అన్నది భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. క్రైస్తవ జీవితం అంటే తమాషా కాదమ్మా. క్రైస్తవ జీవితం అంటే జవాబుదారీతనం. క్రైస్తవ జీవితము భయముతో, వణుకుతో బ్రతికే జీవితం, దేవుని వాక్యపు వెలుగులో బ్రతికే జీవితం. ఈరోజు దురద చెవులుండి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుని నామములో నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ ముచ్చట్లు చెప్పడం చాలా ఇష్టమైపోయింది, వినడానికి ఇష్టమైపోయింది, చెప్పడానికి ఇష్టమైపోయింది. దేవుని బిడ్డ, నాణ్యానికి మరొక పక్క ఉంటుంది. ఆ మరొక పక్క సింహాలున్నాయన్నది మర్చిపోకూడదు. బొమ్మనే చూస్తున్నావు, కానీ ఆ నాణ్యాన్ని మరొక వైపు తిప్పితే ఆయన యొక్క నీతియుక్తమైనటువంటి రోషం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ రోషము ఎదుట ఎవడు కూడా నిలవలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత సమయాన్ని, ఇంత వాక్యాన్ని, ఇంత ఖచ్చితంగా, ఇంత గుండె లోతుల్లోనికి దిగే మాటలు ఆయన వినిపిస్తున్నా మారు మనసు పొందకుండా ఇంకా లోకములో, పాపములో యథేచ్ఛగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే మన జీవితాలపైకి మనమే ఉగ్రతను, దేవుని యొక్క తీర్పులను ఆహ్వానించుకుంటున్నాం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే తీయని మాటలు వింటే రావండి. ఆశీర్వాదం కావాలంటే నీకు ఇష్టమైన మాటలు వింటే రావండి. ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, అద్భుతాలు జరగాలి, నీ ప్రార్థన వినబడాలి, దేవుడు నీ కన్నీళ్లకు జవాబివ్వాలి అంటే ఈ వాక్య ప్రకారము యథార్థంగా నువ్వు బ్రతకాలి. ఈ శాసనాల ప్రకారము నీ జీవితాన్ని నువ్వు మేళవించుకోవాలి. ఈ శాసనాల వెలుగులో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అది జరగని రోజు జీవితంలో అద్భుతాలు జరగవు. జీవితంలో అద్భుతాలు జరగాలి. ఈ తరములో దేవుని నామం హెచ్చించబడాలి. ఈ తరములో దేవుడు అందరికీ కనిపించాలి మన జీవితాల ద్వారా. అంటే ఆయన వాక్యపు వెలుగులో మనం బ్రతకాలి. అలా బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. ప్రియులారా, 340 అధ్యాయాలు చదివారని నేను నమ్ముతున్నాను. 120 days of spiritual exercise you are carrying it. Please do carry it. At the end of the day you will see the transformation happening in your life.
ఎందుకంటే వాక్యమే మన జీవితాల్ని మారుస్తుంది. ఈ వాక్యానికి అనేకమైన సంఖ్యలు బయట ఉన్నాయి, లోపట ఉన్నాయి, అనేకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే నువ్వు వాక్యము చదివిన రోజు నీ జీవితం మరో స్థాయిలో ఉంటుందని సాతానుడు కూడా తెలుసు. ఆ వాక్యమే చదవనీయడు నిన్ను. ఆ వాక్యం చదువుదాం, ఆ వాక్యాన్ని ధ్యానిస్తాం, ఆ వాక్యపు వెలుగులో జీవిస్తాం. ఆ వాక్యమే మనల్ని ఉద్ధరిస్తుంది, ఆ వాక్యమే ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యమే సంతోషమిస్తుంది, ఆ వాక్యమే దీవెననిస్తుంది, ఆ వాక్యమే దేవుని మనస్సు మనకు ప్రబోధిస్తుంది. ఆ కృపతో దేవుడు ముందుకు నడిపించును గాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? భక్తుడు అంటున్నాడు, నా యథార్థమైన ప్రవర్తన చూడు నాయనా, నా పరుగునులో విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించుకున్నాడు. ఈ లోకముతో నేను మిళితం కాలేదు, లోకాన్ని నా జీవితంలోనికి నేను అనుమతించలేదు. నీ బిడ్డగా నేను బ్రతికాను. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అభినందించే రోజున్నది. యోబు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులందరూ చాలా మాట్లాడారండి, చాలా మాట్లాడారు. కానీ దేవుడు వారిని గద్దించాడు. దేవుని యోబు నీతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈరోజు నీ పరిస్థితులు ఏంటో తెలియదు నాకు. ఆ పరిస్థితుల్లో నీతిని విడవకు, ధర్మాన్ని తప్పకు, శాసనాల వెలుగులో నుండి పక్కదారికి వెళ్ళకు, షార్ట్కట్లను వెతుక్కోకు. కాలం పడుతూ ఉండవచ్చు, సమయం పడుతూ ఉండవచ్చు, నీతి బండలను బద్దలు కొట్టుకుంటూ పైకి లేస్తుంది. అది ప్రపంచం చూసే విధంగా ఆకాశమంత ఎత్తులోనికి దేవుడు తన కృపలో నిన్ను హెత్తించే రోజున్నది. నీతిగా బ్రతుకు, నిబద్ధతతో బ్రతుకు, దేవుని ఆజ్ఞలను ప్రీతితో మక్కువతో హత్తుకొని సంతోషంగా ఆయనను వెంబడించు. కన్నీలను ఆనంద బాష్పాలుగా మారుస్తాడు, అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. మంచి రోజులు ముందున్నాయి. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని అర్థం చేసుకో. ఆ పరిశుద్ధాత్ముడే నీకు సమస్తాన్ని వివరించి ఆయన కృపలో నిన్ను ఆశీర్వదిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు. 119వ కీర్తన 22 చరణాలు, 176 వచనాలు, ప్రతి వచనం నీ వాక్యము యొక్క శ్రేష్టత గురించి, నీ వాక్యము యొక్క గొప్పతనం గురించి, నీ యొక్క శాసనముల నీడలో మాకున్నటువంటి మేలు గురించి అది మాట్లాడుతుంది ప్రభా. ఆ 176 వచనాలను మేము ధ్యానిస్తుండగా మా జీవితాలు సంపూర్ణంగా మార్చబడాలి ప్రభా. మా జీవితాలకు పునాది నీ వాక్యమైపోవాలి ప్రభా. మేము హావభావాల ద్వారా నడిపించబడటం కాదు, సెంటిమెంట్స్ ద్వారా నడిపించడం కాదు, నమ్మకాల ద్వారా నడిపించబడటం కాదు ప్రభా. పాత కథలపైన మా జీవితాలను కట్టుకోవటం కాదు ప్రభా. నీ వాక్యము పైన మా జీవితాన్ని, వాక్యము సత్యము పైన మా జీవితాన్ని కట్టుకోవడానికి మీరు మాకు నేర్పించండి ప్రభా. ఎప్పుడైతే యథార్థతతో మేము జీవిస్తామో, నీ వాక్య ప్రకారము మా జీవితాలను కట్టుకుంటామో, మా జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా నీవు మాకు తోడై ఉంటావు. ఆ రోజు యోబును 2 ఆశీర్వదించావు. మరణకరమైన రోగము నుండి హిజ్కియాను కాపాడి అద్భుతంగా ప్రభా స్వస్థపరిచి జీవితాన్ని పొడిగించిన దేవుడవు. మా జీవితాలలో కూడా ఏ పరిస్థితిలోనైనా అద్భుతాలను జరిగిస్తావని నమ్మి స్తుతించి ప్రభా, ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత అవమానం ఉన్నా ప్రభా, నీ వాక్యాన్ని మక్కువతో హత్తుకొని నీ వెలుగులో మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. దుష్టులకు నెమ్మది ఉండదని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, ఏ దుష్టుని మార్గంలో మేము వెళ్లకుండా, దుర్మార్గపు ఆలోచనలు మేము జీవించకుండా, నీ కృపలో నిన్ను పోలి నీ అడుగు జాడల వెంట నడవడానికి, నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ యొక్క కృపలను వేడుకుంటూ నీ వెంట అడుగులు వేయడానికి మా అందరికీ సహాయం దయచేయమని ఈ సంఘాన్ని ఉజ్జీవింప చేయండి ప్రభా. బేతేలు సంఘములో ఉజ్జీవాగ్నిని రగిలించండి ప్రభా. ప్రతి ఒక్కరి చేతిలో బైబిలు జైలు చదవటమే కాదు, బైబిల్ ధ్యానించడమే కాదు, ఆ బైబిల్ ప్రకారము జీవించటము మేమందరము కదులుతున్నటువంటి పత్రికలుగా, కదులుతున్నటువంటి వాక్యాలుగా ధార్మిక లోకములో నీ నామ మహిమార్థమై ఎంబీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ జీవించులాగా ఆశీర్వదించండి ప్రభా. మా కాన్ఫరెన్స్ను ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, దూరదేశాలలో ఉన్నటువంటి మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారు ఎక్కడ ఉన్నా నీ వాక్యపు వెలుగులో ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి బిడ్డలుగా, వాక్యపు వెలుగులో జీవించి తరించి అనేకులకు నీ ప్రేమను పంచడానికి, నీ కృపను పంచడానికి నీ సహాయాన్ని దయచేయమని, ప్రతి కీడు నుండి, ప్రలోభం నుండి ప్రభా
మమ్మల్ని విడిపించి నీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి విధేయత చూపించి కృతార్థులమై మేలులను, దీవెనలను, వాగ్దాన ఫలాలను మేము, మా కుటుంబాలు, మా సంఘము పొందుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.